అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కొలతల కోసం ఇలా ఒక చిన్న గ్లాసుని తీసుకున్నాను. దీని నిండానే బాదం పప్పు, అలానే పిస్తా, జీడిపప్పు కూడా తీసుకున్నాను ఆ గ్లాస్తోనే. అలానే కొన్ని డేట్స్ కూడా తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాని శుభ్రంగా కడిగి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఇవి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. అలానే డేట్స్లో ఉన్న గింజను తీసి కూడా పక్కన పెట్టాను. తర్వాత పొయ్యిని వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేయాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దానిలోకి జీడిపప్పుని వేయాలి. జీడిపప్పుని సిమ్ములోనే వేగించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వీటిని కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టేయాలి. అలానే మళ్ళీ పిస్తా పప్పులు వేసుకోవాలి. ఇవి కూడా సిమ్ములోనే పెట్టి వేగించుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోయింది, ఇక్కడ నేనేం యాడ్ చేయలేదు. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టేయాలి. అలానే బాదం పప్పులు కూడా వేయాలి. ఇవి కూడా సిమ్ములోనే వేగించుకోవాలి. ఇక్కడ నెయ్యి తగ్గితే నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టేయాలి. ఈ 4 విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు పొడిని ఒక్కసారి కలుపుకోవాలి. దాంట్లోకి డేట్స్ని కూడా ఇలా మెత్తగా చేసాం కదా, దాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ డేట్స్ మొత్తం అందులో కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అందులో కలిసిపోవాలి. ఇంకెలా కలిసిన తర్వాత ఇంకా మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవడమేనండి. నేను కొద్దిగా చిన్నగానే చేస్తున్నాను. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.